ఈ వీడియోలోని మాటలు, పాత్రలు అన్నీ కల్పితం. ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన చిన్న ప్రయత్నం. కాబట్టి దయచేసి దీన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోకండి. పోన్లేండి. జాబ్ ఇస్తానన్నారు కానీ, ఛీ! నీ మొహానికి జాబ్ ఏంట్రా ఎదవా అనలేదు. నా క్వాలిటీస్ మీద మీకేమైనా డౌటొస్తే, నాకున్నవి, లేనివి అన్నీ ఆ రెజ్యూమ్‌లో పెట్టాను. చూసుకోండే. ఈ లోపు నేను మా ఫ్రెండ్స్‌కి ఈ మ్యాటర్ కన్వే చేయాలి. అరే! మన కాలేజోళ్ళు కూడా మనకు జాబ్ ఇవ్వలేకపోయారు. ఏ కంపెనీకెళ్ళినా చీ కొట్టేవాళ్ళు. ఆఖరికి ఒక అమ్మాయి జాబ్ ఈ రోజు నుంచి మనం మంజుమల్ బాయ్స్ లాగా సాఫ్ట్‌వేర్ బాయ్స్. ఏంట్రా ఈసారి బీర్లు గట్టిగెట్టు. బాటిల్ బీర్ ఇయ్యారా కానీ లోపల స్ప్రైట్. జాబ్ ఇస్తానని మొన్న ఎలాగో ఒకడు మోసం చేసాడురా మనల్ని. అది వేరే సినిమారా. ఇన్నేళ్ళొచ్చినా నీకు వెంకీకి, దుబాయ్ సీన్‌కి తేడా తెలియట్లేదా ఎదవా? అసలు జాబ్ ఎలా వచ్చిందిరా? ఇంటర్వ్యూకి వచ్చిన అందరికి ఇన్‌స్టాగ్రామ్‌లు లేకపోతేనే జాబ్ ఇస్తారంట అని చెప్పా. ఎళ్ళిపోయారు ఎదవలు. కాలేజోళ్ళు మనకు బ్యాక్‌లాగ్‌లు ఉన్న విషయం కంపెనీకి చెప్పేస్తే డ్రాగన్ మూవీ లాగా. సినిమాలు రియల్ లైఫ్‌లో జరగవు గానీ నువ్వు పార్టీ ఎంజాయ్ చేయరా బోకలోడా. ఏదా గ్లాస్ ఇవ్వు. ఏమైందిరా చెయ్యి అలా వాసిపోయింది? ఏడుపాపు మ్యాటర్ చెప్పరా. పొద్దున్న టీసీ తీసుకుందామని కాలేజీకి వెళ్ళారు బావా. ఎవడరా నువ్వు పిల్లలు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళ ఉన్నావు అన్నారు. ఐడి కార్డ్ చూపించి నేను మీ స్టూడెంటే సార్ అన్నాను. ఓహో ఈసారి నువ్వారా? కాలేజీలో ఉన్నప్పుడు అసైన్మెంట్లు ఎత్తే ఏది చేయలేదు కదా, ఇప్పుడు అన్ని అసైన్మెంట్లు ఎత్తేనే టీసీ ఇస్తానని అన్ని రాయించుకారు మావా. చెయ్యాసిపోయింది. కాలేజీలో ఉన్నప్పుడు అనుకున్నారా? కాలేజ్ లేనప్పుడు కూడా వాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ స్ప్రైట్ తాగుదాం. మేనేజ్మెంట్ ఇక్కడికి రప్పించాలి. వాళ్ళు వస్తారా? ఇంటర్ కంప్లీట్ అయినోడు మా ఇంట్లో ఉన్నాడని చెప్పా. చచ్చినట్టు వస్తా. బాబు ఎంసెట్ లో ర్యాంక్ ఎంత? నీ ఫోన్ నెంబర్ ఎంతరా? రారా ఊరే ఊరే బోకు బ్యాక్లాగ్ బ్యాచ్ మీరా? అడ్మిషన్ ఉందని చెప్పి అటువైపు చెత్త ఎదురేసి కూర్చున్నారేంట్రా? కాలేజ్ లో ఉన్నప్పుడే చెప్పా మనిషికి 20,000 ఇస్తే చక్కగా జాబ్ తెచ్చుకునే వాళ్ళు. 1.2 LPAకి పొట్టా పట్టా తెచ్చుకొని గుడ్లో కష్టపడలే గానీ ట్రెండ్ మీతో పనులు లాక్కండ్రా బాబు పడిపోతాను. వాటర్ లో కొంచెం స్ప్రైట్ తగ్గింది. సర్లే కానీ ఎందుకు పిలిచారు నన్ను? మేము 5 years బ్యాక్ ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాం సార్. ఎందుకు? మా కర్మకాయలపై జాబ్ కోసం జాయిన్ అయ్యాం సార్. మా దగ్గర డబ్బులు దొబ్బేసి నేర్పించకుండా గెంటేశారు సార్. అయితే వాళ్ళు మీ జీవితాన్ని ముంచేశారు అంటారు. రేకల్లో దాకా ఇదే కోపంలో మీరెళ్ళి ఆ లైట్లు, ఫ్యాన్లు, బెంచ్లు పగలగొట్టేసి ఆళ్ళు 4 పీకితే అది అక్కడితో అయిపోద్ది. కానీ అది కాదు పద్ధతి. కొట్టే ప్రతి దెబ్బలో మీ బాధ తెలియాలి, ఆవేదన తెలియాలి, ఒక ఆట ఉండాలి, పాట ఉండాలి, కుదిరితే డాన్సులు కూడా. ఫైనల్ గా మన కాలేజ్ ఫెస్ట్ లా ఉండాలి. ఇది కాలేజ్ ఫెస్టే అనుకోండి సార్. ఎలా కొట్టాలో చెప్పండి. ముందా ఏదో దేనికి పడిపోతాడో అది చెప్పి రప్పిచ్చేయాలి. ఆల్రెడీ వచ్చేసాడు సార్. ఏదో ఒక సోది చెప్పి మాటల్లో పెట్టాలి. ఆ సోది ఆయదవే చెప్తున్నాడు సార్. నెక్స్ట్ అసలే ఎంతో మందిని మోసం చేసిన వేస్ట్ గాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మోసం చేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు పారిపోకుండా మన కాలేజ్ లో మీరు ఫోన్లు వాడినప్పుడు, అమ్మాయిలతో మాట్లాడినప్పుడు బౌన్సర్లు మిమ్మల్ని రౌండ్ అప్ చేస్తారు చూడు, అలా రౌండ్ అప్ చేసేయాలి. చెప్పిన మాట కరెక్ట్ గా చేస్తారు. నెక్స్ట్ ఏం చెయ్యాలి సార్? గట్టిగా ఒక మర్చిపోతాను. ఫస్ట్ దెబ్బ ఎలా ఉండాలంటే మీ సెమిస్టర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి చూడు, మీ అందరి దెబ్బకి ఆడు కళ్ళు అలా బైర్లు కమ్మాలి. మమ్మల్ని కొట్టేవేంటయ్యా? నేను చెప్పిన ఇన్స్టిట్యూట్ మీదేరా? అరే కుమార్ ఆగరా, ఏంటి పద్ధతి పాడు లేకుండా? ఆయన ఏం చెప్పారు? కొట్టే ప్రతి దెబ్బలో మన బాధ తెలియమా, మన ఆవేదన ఇరుక్కుమా, ఎంటర్టైన్మెంట్ ఉండాలన్నారా? యూజ్ ఆడియో. జాబ్ కోసమని, మంచి లైఫ్ కోసమని మీ కాలేజ్ లో చేరితే వహ్వా వహ్వా. సెమ్ ఫీజు అని, ఎగ్జామ్ ఫీజు అని, బిల్డింగ్ ఫీజు అని, ఆ ఫీజు అని, ఈ ఫీజు అని మా దగ్గర లక్షల లక్షల దొబ్బేస్తీరే. మేనేజ్మెంట్ స్టూడెంట్సే కదా వీళ్ళేం చేస్తారు అని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే మాత్రం పీక కోసేస్తా. మా అమ్మ నాన్న రే అనక పగలనక ఎండనక వానక మమ్మల్ని కష్టపడి చదివించి మీ ఫేక్ ప్రమోషన్స్ పోస్టర్స్ చూసి మా కొడుకు జాబ్ వచ్చేస్తుంది, మా కొడుకు జాబ్ వస్తుందని మీ కాలేజ్ లో జాయిన్ చేశారు చూడు. ట్రైనింగ్ కన్నా 5,000, స్పెషల్ ట్రైనింగ్ కన్నా 20,000 లాగేశారు. తీరా ఏమైనా చెప్పండి అంటే మీరే నేర్చుకోవాలి, మేము జస్ట్ గైడ్ చేస్తామంటారా? ఇప్పుడు నేను గైడ్ చేస్తా. స్టూడెంట్స్ తో పెట్టుకుంటే మడతడిపోతే లైఫ్ లో అదృష్టం తిరిగి వెళ్ళిపోతే. ఐడి లేకుండా కాలేజ్ లో రావడానికి లెటర్, బయటికి వెళ్ళడానికి లెటర్, హెచ్ఓడిని కలవడానికి లెటర్, ఎగ్జామ్ రాయడానికి లెటర్, ఇన్ని లెటర్లు రాయడానికి మీదేమన్నా కాలేజ్ పోస్ట్ ఆఫీసారా? సోదంతో చెప్పారు, ఫీజు ఎంత దొబ్బారు, జాబులు అన్నారు, ట్రైనింగ్లు అన్నారు. కాలేజ్ లో మీ కాలేజ్ అడ్మిషన్ కోసం మా వీచ్ ఎవరికి వచ్చు, మా ఎదురింటికి వచ్చు, మా పక్కింటికి వచ్చు, ఆఖరికి మా ఇంట్లో బక్రాగల్లా నేను దొరికితే చిన్న పిల్లాడని కూడా చూడకుండా టెర్రరిస్ట్ లో ట్రీట్ చేస్తావు. నాతో పెట్టుకుంటే దబిడి నువ్వు దంచు బాలా. యో బాయ్స్ లాస్ట్ రౌండ్ వేసుకుంటాం పదండ్రా.